అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో దయగల దయ్యాలు. ఇది రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. పని ఉండి పట్నం వెళ్ళిన సౌరి సూర్యాస్తమయం వేళ పని ముగించుకొని హడావిడిగా తన ఊరుకు బయలుదేరాడు. కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరుకోవచ్చునని అతడికి ఆశ. కానీ దారిలో ఉన్న చిట్టడివి చేరేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. అతడు వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద వణుకుతూ నిలబడి తిరిగి నడక సాగించాడు. అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడవే దాటగలిగాడు. చలి విపరీతంగా ఉన్నది. కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు, నక్కల ఊళ్ళలు వినిపించసాగాయి. తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకొని తలదాచుకోవడం మంచిదని తోచింది సౌరికి. అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడుగా ఉన్న పెద్ద మర్రి చెట్టు సౌరి కంటపడింది. ఆ చెట్టు బోదెలో మనిషి పట్టగలంత పెద్ద తొర్ర ఉన్నది. అందులో వెచ్చగా ఉండడంతో సౌరి లోపలికి పోయి కూర్చున్నాడు. వెంటనే అతడికి కునుకు పట్టింది. నెత్తిమీద ఏవో గలగలమంటూ పడుతూ ఉంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. 3 దయ్యాలు దోసిళ్లతో డబ్బు ఆ తొర్రలోకి గుమ్మరిస్తున్నవి. తొర్రలోంచి తల బయటికి పెట్టి పిశాచాలను చూసిన సౌరి కెవ్వుమన్నాడు. భయపడకు, మమ్మల్ని చూస్తూనే ఎందుకా పిచ్చికేకలు అన్నవి దయ్యాలు. సౌరి ఎలాగో గొంతు పెగిల్చుకొని దయ్యాలు కనుక అన్నాడు. దయ్యాలన్నీ ఒకేలా ఉండవు, వాటిల్లోనూ దయగలవి ఉన్నాయి. మేం ఆ కోవకు చెందిన వాళ్ళం అన్నదొక దయ్యం. ఆ మాటకొస్తే ఈ కాలం మనుషులు దయ్యాలకెందులోనూ తీసిపోరు. అయినా వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని, హాని కలిగిస్తాయని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. దాన్ని పోగొట్టేందుకు మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అన్నది మరొక దయ్యం. అందుకే మా తొర్రలో డబ్బు దాస్తున్నాం. మనిషికి డబ్బంటే మహా ఆశ కదా. నువ్వు మంచి సమయంలోనే మా కంటపడ్డావు. ఈ డబ్బు మీ ఊరి వాళ్ళందరికీ పంచి వాళ్లతో మాకు స్నేహం కుదిరేలా చెయ్యి అన్నది మూడో దయ్యం. మూగిలా అంతా వింటూ తలాడిస్తున్న సౌరిని, బాబ్బాబు ఈ పని చేసి పుణ్యం కట్టుకో అంటూ 3 దయ్యాలు బ్రతిమిలాడటం ప్రారంభించాయి. అవును, దయ్యాల పేరు చెబితేనే పిల్లలు దడుచుకుంటారు. వాళ్లకు ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దయ్యాలంటే వాళ్లకున్న భయం పోగొడతాను అంటూ సౌరి డబ్బంతా మూట కట్టుకున్నాడు. బాబూ, ఆ పని చేస్తివా మేం బతికిపోతాం. రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రా అంటూ దయ్యాలు అదృశ్యమైపోయాయి. ఆ సరికి తెల్లవారుస్తున్నది. సౌరి పట్టరాని ఆనందంతో డబ్బు మూట భుజాన వేసుకొని ఇల్లు చేరాడు. పట్నంలో పనయిందా? మళ్ళీ వెళ్ళాలా? అదేమిటి భుజాన ఆ మూత బరువు అని అడిగింది సౌరి భార్య భాగ్యం భర్తను చూస్తూనే. భుజాన భాగ్యం ఉన్నదే వెర్రిదానా, ఇక మనం పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగడమే తరువాయి అంటూ డబ్బు నేల మీద గుమ్మరించి జరిగిందంతా భార్యకు చెప్పాడు సౌరి. మీ తెలివి తెల్లవారినట్టుంది. ఈ కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడమా? ఎలాగూ దయ్యాలు మళ్ళీ రమ్మన్నాయి కదా, పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం. మర్నాటి రాత్రి అదే మర్రి చెట్టు దగ్గర దయ్యాలు సౌరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అవి సౌరి తమను సమీపిస్తుండగానే, వచ్చావా, మేమిచ్చిన డబ్బు తీసుకొని పిల్లలేమన్నారు అని ఆత్రంగా అడిగాయి. తెగ మురిసిపోయారు. దయ్యం బాబాయిలను చూపించమని ఒకటే పోరు అన్నాడు సౌరి. ఇకనే అయితే పద అంటూ పొంగిపోయాయి దయ్యాలు. కొంచెం నిదానించండి, పిల్లలు సంతోషపడి లాభం లేదు. పెద్దవాళ్లే కదా వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని నోరిపోసేది కనుక మనం వాళ్ళకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి. అవునన్నట్టు మీరు చెప్పేదాకా నేను గమనించనే లేదు. నిజంగా మనిషికి డబ్బంటే మహా చెడ్డ ఆశ అన్నాడు సౌరి. దయ్యాలు పెద్దవాళ్ల కోసమని సౌరికి మరికొంత డబ్బు ఇచ్చాయి. సౌరి భార్య భర్త తెచ్చిన డబ్బు చూసి, ఇవేవో వెర్రి దయ్యాల్లా ఉన్నాయి. అయినా మరికొంత డబ్బు గుంజి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి. అందుకు ఒక రాత్రి ఊరి జనాన్ని రచ్చబండ దగ్గరికి సమావేశపరుస్తానని చెప్పి దయ్యాలను వాళ్లతో స్నేహం కలపమను. అవి సరేనంటే ఇలా చెయ్యి అని ఆ చేయవలసినదేమిటో భర్తకు చెప్పింది. సౌరి భార్య తెలివితేటల్ని మెచ్చుకొని ఆ రాత్రి దయ్యాలతో మీరిచ్చిన డబ్బు తీసుకొని
పెద్దవాళ్ళు చాలా సంతోషించారు. కానీ వాళ్ళలో బాగా మూఢనమ్మకాలున్న ఆడవాళ్ళు అంతగా తృప్తి పడినట్టు లేదు. వాళ్ళను తృప్తిపరచాలి అంటూ దయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకొని మర్నాటి రాత్రి వాటిని ఊరి రచ్చబండ దగ్గరకు వచ్చేయమన్నాడు. ఆ పగలు సౌరి ఊరవాళ్లతో, ఈ రాత్రి మొదటి జామున దయ్యాలు రచ్చబండ దగ్గరకు వస్తాయి. కల్లారా వాటిని చూడాలని కోరిక ఉన్న వాళ్ళంతా రండి అని చెప్పాడు. జనం కుతూహలం కొద్దీ పెందరాళ్లే భోజనాలు చేసి జామురాత్రి కాగానే రచ్చబండ దగ్గర చేరారు. సౌరి వాళ్ళతో, అంతా ఒకే ఊరి వాళ్ళం గనక నిజం చెప్పేస్తున్నాను. నాకు ఈ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి దాచడం ఎందుకు చాలా పెద్ద మొత్తం సంక్రమించింది. అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దామనుకున్నాను. కానీ రాత్రి నిద్రలో ఉండగా 3 దయ్యాలు నన్ను తట్టి లేపి అలా వైద్యశాల కట్టించవద్దని గట్టిగా హెచ్చరించాయి. ఈ మధ్య వాళ్ళ దిక్కుమాలిన లోకానికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయిందంట. ఈ రాత్రి మన ఊరు వచ్చి కొందరిని తమ వెంట తీసుకుపోతాయట. మీరంతా ధైర్యంగా ఉండి ఆ దయ్యాలకు తగిన శాస్తి చేయాలి అని చెప్పాడు. ఒక పావుగంట గడిచే లోపల 3 దయ్యాలు ఆనందంగా నవ్వు మొహాలతో జనం దగ్గరకు వచ్చాయి. వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు. ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్ళు, చెప్పులు విసరడం ప్రారంభించారు. 3 దయ్యాలు చేతులు జోడించి, అయ్యల్లారా తొందరపడకండి, మేమిక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు కాదు, స్నేహం కోరి అన్నవి. అయినా జనం వాటి మీద చెప్పులు, రాళ్ళు విసరడం మానలేదు. దయ్యాలు పూర్తిగా ఆశాభంగం చెంది అక్కడి నుంచి బయలుదేరాయి. సౌరి వాటిని కొంత దూరం పోయాక కలుసుకొని, చూశారా మనుషులు ఎంత స్వార్థపరులో, వాళ్లకు మీ డబ్బు పనికి వచ్చింది కానీ స్నేహం పనికి రాలేదు, నమ్మక ద్రోహులు అన్నాడు ఆవేశం నటిస్తూ. దయ్యాలు ఎంతో శాంతంగా, నువ్వు మనిషివే అన్న సంగతి మరిచిపోకు, ఇది మాకు జన్మజన్మలకు గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయాయి. పీడ విరగడైంది అని పైకే అనేసి మహా ఆనందంగా సౌరి ఇంటి దారి పట్టాడు. అతడు ఇల్లు చేరి అక్కడి పరిస్థితి చూసి గుడ్లు తేలవేశాడు. ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసిందని చెప్పడం విన్న దొంగలు అతడి ఇంట చొరబడ్డారు. వాళ్ళు సౌరి భార్యను స్తంభానికి కట్టేసి దయ్యాలిచ్చిన డబ్బుతో పాటు అతడు కష్టపడి కూడబెట్టినది కూడా దోచుకున్నారు. సౌరి భార్య కట్లు విప్పుతూ పశ్చాత్తాప పడుతున్నవాడిలా, మనుషుల్ని మోసగించిన, దయ్యాల్ని మోసగించిన మోసం మోసమే, దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.